చెప్పడం నేను చెప్తాను, మీరు ట్రై చేయకపోతే నాకు సంబంధం లేదు. మంచి టేస్ట్ అయితే మీరు మిస్ అయిపోతారు. చూస్తుంటేనే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. నా దగ్గర బాదము కాజు ఉన్నాయి కాబట్టి ఆ రెండు ఇంకా ఇలాచి వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్లోకి కప్పు బొంబాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్ పిండి, ఒక టేబుల్ స్పూన్ షుగర్, నా దగ్గర మిల్క్ పౌడర్ ఉంది, అది ఆప్షనల్, మీరు ఉంటే వేసుకోండి. తర్వాత ముందుగా మనం పౌడర్ చేసుకున్నాం కదా డ్రై, అది కూడా ఒక స్పూన్ అయితే వేసి సాల్ట్ కూడా వేసి పాలు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి 10 minutes. ఈ లోపు 1 లీటర్ పాలు అయితే నేను మరిగిస్తున్నాను. ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా పౌడర్, అది కూడా వేసేసుకుని కొంచెం మిల్క్ పౌడర్ కూడా వేసాను, తిక్కుగా మధ్యలో నోటికి మంచిగా తగులుతాయి. అందుకని డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి వేసుకున్నాను. తిప్పుతా ఉండాలి, అంచులు కట్టేస్తుంది కదా మేగడే, దాన్ని కూడా అలాగా హాఫ్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి. ఈ లోపు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది చాలా థిక్గా అయిపోతుందండి. అందులో మనం కొంచెం బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ వేసుకుని కూడా వేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దోశ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అప్లై చేసుకుని ఇలా చిన్న చిన్న అట్టుల్లాగా వేసేసుకోండి. 2 sides రోస్ట్ చేసేసి చిన్న చిన్న అట్లు ఒక బుల్లో కానీ ఏదైనా బాక్స్ లో కానీ అలా పేర్ చేసుకుని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న రబడీని పైన వేసేసుకోవడమే. ఒక 1 hour మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే అద్దరిపోద్దండి టేస్ట్. ఆ రబడీతో మనం చిన్న చిన్న బయట ఎరగొట్టుకుని తింటూ ఉంటే ఆహాహా చాలా చాలా బాగుందండి. ఇలాచి కూడా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. తప్పకుండా ట్రై అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.